ఇప్పుడు ఈ నేరం నాదా ధారావాహిక 8వ భాగం వింటారు. రచన జగర్లపూడి భార్గవి స్వరూప్. పఠనం శ్రీమతి నందిని చైతన్య. జరిగిన కథ. తమ ఊరెళ్లిన జాహ్నవి నిశ్చితార్థంలోపు నారాయణ హత్య గురించి కుటుంబ సభ్యులకు చెప్పాలని ప్రయత్నించి విఫలమవుతుంది. పెళ్లి ముహూర్తాలు పెట్టడం జరిగిపోతుంది. జాహ్నవి ఆఫీసుకు తిరిగి రాగానే వాళ్ల బాస్ పిలిపిస్తాడు. మళ్లీ పోలీసులు వచ్చారేమోనని భయపడుతూ మేనేజర్ రూంకి వెళ్తుందామే. తరువాత ఏం జరిగింది? మేనేజర్ రూంలో అతను ఒక్కడే తల వంచుకొని ఏదో ఫైల్ చూస్తూ కనిపించాడు. అమ్మయ్యా, పోలీసులు లేరు అనుకుంటూ గ్లాస్ డోర్ కొద్దిగా నెట్టి ఎక్స్క్యూజ్ మీ సార్ అంది జాహ్నవి. ఆమె గొంతు విని తలెత్తిన మేనేజర్ ఆమెను చూడగానే సీరియస్గా ముఖం పెట్టి కూర్చోమన్నట్లు తన ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. అతని ముఖంలోని సీరియస్నెస్కు కంగారు పుట్టింది జాహ్నవికి. ఆమె వైపే సీరియస్గా చూస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు అతను. చెప్పండి జాహ్నవి, మీకు మీ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా? నాకైతే ఉందని అనిపించడం లేదు. ఒకే వారంలో ముందు ఒకరోజు ఏ పర్మిషన్ అడగకుండా లీవ్ పెట్టారు. నెక్స్ట్ డే ఆఫీస్కు వచ్చాక నా వద్దకు వచ్చి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండానే, ముందుగా నా వద్ద ఏ విధంగా పర్మిషన్ తీసుకోకుండానే మళ్లీ 2 రోజులు ఎటో వెళ్ళిపోయారు. వెళ్ళాక మీ టీం లీడర్ను వర్క్ ఫ్రం హోంకు పర్మిషన్ ఇమ్మని కాల్ చేశారట. పోనీ వర్క్లో టీంతో యాడ్ అయ్యారా అంటే అదీ లేదు. ప్రోగ్రామ్ సబ్మిషన్ డేట్ దగ్గర పడుతోంది. మీ వర్క్ పెండింగ్ ఉందనే విషయం మీకు గుర్తుందా అసలు? అతని గొంతులో కాఠిన్యం. ఆగకుండా ఆన్సర్ కోసం ఎదురుచూడకుండా జెట్ స్పీడ్లో దూసుకొస్తున్న అతని ప్రశ్నలు, ఆరోపణలు వింటూ ఇంతేనా, దీనికోసమైనా పిలిచింది అనుకున్న జాహ్నవి గుండె తేలికపడింది. తనింకేమో ఊహించుకుంది. రిలీఫ్గా అనిపించిన ఆమె పెదాలపై కించిత్ సంతోషం వల్ల కనిపించి కనిపించకుండా కదలాడిన చిన్న నవ్వు అతని దృష్టిని తప్పించుకోలేదు. అంతే, వెంటనే మేనేజర్కు చిర్రెత్తుకొచ్చింది. ఆర్ యూ ఎ రెస్పాన్సిబుల్ ఎంప్లాయ్? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ యువర్ జాబ్ దెన్ యూ కెన్ రిజైన్ ప్లీజ్. మేనేజర్ గొంతులోని కాఠిన్యానికి సర్దుకొని ముఖంలోకి కొంచెం దీనత్వం అరువు తెచ్చుకొని అర్జెంటుగా నానమ్మను హాస్పిటల్ పాల్చేసి ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసి ఆమె దీనంతటికీ కారణమంటూ నెపం ఆమె మీదకు నిష్కర్షగా తోసేసి సారీ చెప్పేసింది జాహ్నవి. మరోసారి ఇటువంటి పొరపాటు జరగదని వినయంగా విన్నవించింది. నానమ్మ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నా కూడా ఇక్కడ ఇబ్బంది కలగకూడదని తను పరిగెట్టుకొచ్చానంది వినయంగా. ఆఫీసులో కాలు పెట్టగానే ఇవాళే పెళ్లికోసం సెలవు అప్లికేషన్ పెట్టాలనుకున్న ఆమె ఇక పెళ్లి సెలవు అంటే చంపి పాతరేసేట్లున్నాడు అనుకొని ఆ ప్రయత్నం విరమించుకొని అతని రియాక్షన్ కోసం చూసింది బుద్ధిమంతురాలిలాగా. జాహ్నవి తెలివైన సీనియర్ ఎంప్లాయ్ అని అతనికి ఓ మంచి అభిప్రాయం ఉండటం వల్ల, పైగా నానమ్మ సెంటిమెంట్తో కూలవ్వడంతో ఓకే, మరోసారి ఇలా చెయ్యొద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపేశాడు. మామూలుగా చిన్నమాటైనా ఎవరైనా అంటే తట్టుకోలేని జాహ్నవి మేనేజర్ అంత కోప్పడ్డా గాల్లో తేలినట్టుందే అంటూ కూనిరాగాలు తీస్తూ తన క్యాబిన్కు చేరుకుంది. పక్క సీటులోని స్వాతి ఆమెని చూస్తూ ఆశ్చర్యంగా, మేనేజర్ ఎందుకు పిలిచారు? ఆ ఆనందం ఏంటి? అంది. జాహ్నవి నవ్వే సమాధానంగా ఇచ్చి ఊరుకుంది. అమ్మయ్యా, అయితే ఈ 2 రోజుల్లో పోలీసులు మరోసారి తన కోసం రాలేదన్నమాట. అంటే తనీ జంజాటం నుంచి బయటపడినట్లే ఏమో. కొంచెం సంతోషంగా అనిపించింది జాహ్నవికి. వారం రోజుల తర్వాత ఓ రోజు లంచ్ టైంలో దేవేష్ కాల్ చేశాడు. మీ ఆఫీస్కు దగ్గరలో ఉన్నాను, నిన్ను ఆఫీస్లో కలుస్తాను అని చెప్పి కాల్ కట్ చేసేశాడు. ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. తను ఎస్ అందో నో అందో కూడా తెలియదు. అతను రిసెప్షన్ వద్దకు వచ్చాడు. ఆమెకిక వెళ్ళక తప్పలేదు. అక్కడికి వెళ్ళి అతన్ని కలిశాక, మరి మీ స్నేహితులందరినీ నాకు పరిచయం చేయవా అని అడిగాడు దేవేష్. మొహమాటంగా తల ఊపి
తన కొలీగ్స్ను పరిచయం చేసింది జాహ్నవి. కెన్ ఐ మీట్ యువర్ మేనేజర్ అన్నాడు దేవేష్. తత్తరపడుతూ ఎందుకు అంది. అసలే అందరి మీద చిరుబురులాడుతున్న మేనేజర్ ఎలా మాట్లాడుతాడో ఏమో అనుకుని తత్తరపడిపోయింది. రాజాన్వి అంటూ అతనే మేనేజర్ క్యాబిన్ వైపుకు నడిచాడు. ఇష్టం లేకున్నా అనుసరించక తప్పలేదు జాహ్నవికి. మేనేజర్కు తనకు తానే జాహ్నవి ఫియాన్సీ అని అంటూ పరిచయం చేసుకున్నాడు. మరో 20 రోజుల్లో మా పెండ్లి, మీరు తప్పక రావాలని చెప్పాడు. తనవైపు ప్రశ్నార్థకంగా చూస్తున్న మేనేజర్ను చూసి ఏడవలేక నవ్వింది జాహ్నవి. నిజంగానా? తను నాతో అసలు ఈ విషయమే చెప్పలేదు. వై జాహ్నవి అన్నాడు మేనేజర్ సీరియస్గా. దేవేష్ అవన్నీ పట్టించుకోకుండా, ఆమెకు పెళ్లికి ఓ 10 రోజుల ముందే మీరు లీవ్ ఇవ్వాలి సార్. నిజానికి మీకు అభ్యంతరం లేకపోతే ఓ 15 రోజులు లీవు కావలసి ఉంటుంది. నవ్వుతూ టకాటకా చెప్పేస్తున్న దేవేష్ వైపు కండార్పకుండా చూస్తుంది జాహ్నవి. ఇతను ఎందుకొచ్చాడిక్కడికి? ఏం చేస్తున్నాడిక్కడ? మనసులోని తికమకపడిపోయింది. మేనేజర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇవ్వను అంటే ఇప్పుడే జాబ్కి కూడా రిజైన్ చేయించి తీసుకుపోయేలా ఉన్నాడు ఇతను అనుకుంటూ, ఓకే యూ క్యారీ ఆన్ గైస్, బట్ నవేడేస్ జాబ్స్ కోసం ఎంతమంది క్యూలో ఉంటున్నారు. ఐ కాంట్ గివ్ గ్యారంటీ ఫర్ హర్ జాబ్ అన్నాడు. అదే తొనకని నవ్వుతో దేవేష్ లేచి వంగి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఓకే థ్యాంక్యూ సార్ అని జాహ్నవిని తీసుకొని బయటకు వచ్చాడు. సో అర్థమైందిగా జాన్వి, 10 days బిఫోర్ ఇంటికెళ్ళు అంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోతున్న దేవేష్ వైపు అబ్బురంగా చూస్తూ ఉండిపోయింది జాహ్నవి. జరిగినది అర్థం చేసుకోవడానికి ఆమెకు కొంత సమయం పట్టింది. ఆ తర్వాత మనసు తేలికయింది. ఎంత బాధ్యత, భరోసా అతని ప్రవర్తనలో! ఏంటో చాలా ధైర్యంగా అనిపించింది. ఆమెకు తన ప్రతి కష్టంలో వెన్నంటే నీడలా దేవేష్ ఉంటాడని గట్టిగా అనిపించింది. ఎవరి ఆందోళనలు, ఆవేదనలు, ఆనందాలతో పనిలేనట్లు కాలం పరుగులు తీస్తూనే ఉంది. పెళ్లిరోజు రానే వచ్చింది. పెళ్లి దివ్యంగా, వైభవంగా, ఎటువంటి విఘ్నాలు లేకుండా అంతా సవ్యంగా జరిగిపోయింది. ఆ రాత్రి కొత్త జంట మొదటి రాత్రి. ధవళ వస్త్రాలతో ఇద్దరినీ తయారు చేశారు. జాహ్నవిలో మళ్లీ గుబులు మొదలయింది. తన జీవితంలోని ఆ చీకటి రహస్యాన్ని తన జీవిత భాగస్వామి దగ్గర దాచడం తప్పేమో. ఒకవేళ ఈ రాత్రి అతనికి చెప్పేస్తే, విషయం అతనికి తెలిసాక ఎలా రియాక్ట్ అవుతాడో, తనేం చెయ్యాలిప్పుడు? చెప్పాలా, దాచాలా? అతనికి చెప్పేశాక పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి? ఈ విషయం విన్నాక నన్నేమీ ప్రశ్నించకున్నా ఒక హత్య చేసిన నన్ను దేవేష్ మన్నిస్తాడా? అతను సంస్కారవంతుడు, నన్ను అర్థం చేసుకుంటాడనే నమ్మకం ఉంది. ఏదేమైనా తనీరోజు అతనికి జరిగింది చెప్పేయాలి. జీవితం పంచుకోబోయే అతని వద్ద ఈ నిజం దాచడం సరైనది కాదు. అంతే, తను అంతా వివరంగా అతనికి చెప్పేయాలి. ఇలా ఆలోచిస్తూ ఉంది జాహ్నవి. ఏమ్రా, నా బంగారు తల్లిని రెడీ చేశారా? చేతి కర్రతో గదిలోకి అడుగుపెట్టిన ఇందిరమ్మ మనవరాలిని అలానే చూస్తూ ఉండిపోయింది కాసేపు. కుందనపు బొమ్మలా ఉంది నా తల్లి, దిష్టి తీయండి అమ్మడికి అంటూ జాహ్నవి చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది. ఈ ఆడపిల్లలు ఇంతలో ఎలా ఎదిగిపోతారో కథ చెప్పు నానమ్మా అంటూ కొంగుపట్టుకు గారాలుపోయిన ఆ చిన్నారి మనవరాలేనా తను? అప్పుడే పెండ్లై మరో ఇంట దీపం పెట్టి ఇల్లాలైపోయింది అనుకుంటూ కళ్ళు ఒత్తుకుంది. కానివ్వండి కానివ్వండి, ముహూర్తానికి ఇంకా అరగంటే ఉంది. పిల్లలకు భోజనాలు సిద్ధం చేయండి. ఆ గది అలంకరణ అయ్యిందా? అక్కడ అగరవత్తులు, పండ్లు, స్వీట్లు, మంచినీళ్లు పెట్టండ్రా. హడావిడిగా అందరికీ పనులు పురమాయిస్తుంది ఇందిరమ్మ. గదిలోకి పంపారు జాహ్నవిని. కిటికీ దగ్గర నిలబడి వెన్నెల కురిపిస్తున్న చందమామ వైపు చూస్తూ నిలుచున్న దేవేష్ వెనక్కి తిరిగాడు. పసుపు పచ్చని జరీ అంచుకల మెత్తని తెల్లని చీరలో దేవకన్యలా కనిపిస్తున్న జాహ్నవిని అలా చూస్తుండిపోయాడు ఓ క్షణం. మరునిమిషం తేరుకొని భుజం చుట్టూ చేయివేసి తీసుకుని వచ్చి మంచంపై కూర్చోబెట్టి
తల వంచుకొని కూర్చున్న జాహ్నవి చుబుకం పట్టుకొని తలపైకి ఎత్తాడు. విరామం లేని పెండ్లి కార్యక్రమాల వల్లనో అధికంగా ఆలోచించటం వల్లనో ఆమె కళ్ళు అలసినట్లు ఉన్నాయి. ఆమె ముఖంలోకి చూడగానే అతని పెదవులపై నవ్వు ఆగింది. తనను చూడగానే అతనలా ఎందుకయ్యాడో అర్థంకాక ఆందోళనగా చూసింది జాహ్నవి. ఇప్పుడు దృశ్యం హాల్లో. పెళ్లైన రోజు రాత్రి అంపకాలు, ఆ తరువాత రోజే వియ్యపు వారింట్లో సత్యనారాయణ వ్రతం, ఇక్కడ మరలు పెళ్లి, ఆ తరువాత మొదటి రాత్రి ఏర్పాట్లు, పెళ్లికొచ్చిన బంధువులకు వీడ్కోలు. పెళ్లిలో చేసిన పనుల కంటే అదయ్యాక చేసే పనులే మరింత ఎక్కువ కష్టమయ్యాయి. పెళ్లి పనులతో ఊపిరాడకుండా తిరిగి అలసిన మీ శరీరాలు, ఈ తిరుగులేని ఇల్లు, మిగిలిన పెళ్లి సరంజామా సర్దేసరికి ఏమైపోతాయో. చుక్కలు కనిపిస్తాయి అన్నీ సర్దడానికి పూనుకున్న కోడలతో అంది ఇందిరమ్మ. అప్పుడు రాత్రి 10:30 అయ్యింది. ఇళ్లంతా గందరగోళంగా ఉంది. వంటల కోసం పైనుండి దించిన పెద్ద పెద్ద పాత్రలు, అన్ని రూములలో ఎంటిల్లిపాది విడిచిన ఖరీదైన బట్టలు, పెళ్లి కార్యక్రమాలకై బయటకు తీసిన వెండి వస్తువులు, ఎక్కడ వీలుంటే అక్కడ షెల్ఫ్లలో దూర్చిన బంగారు నగలు, పంచగా మిగిలిన ఫలహారాలు, మిగిలిన పెట్టుబడి బట్టల పెట్టెలు, చదివింపులలో వచ్చిన వస్త్రాలు, గిఫ్టులు, చించిన పసుపు కుంకుమ ప్యాకెట్లు, మిగిలిపోయిన అరటిగెలలు, తాంబూలాలు ఎక్కడివక్కడే పడున్నాయి. ఎడతెరిపిలేని పెండ్లి పనులతో అలసిన మగవాళ్ళు, పిల్లలు అంతా అలసిపోయి దొరికిన చోట పడుకొని ఆతమరిచి నిద్రపోతున్నారు. తోడికోడలు 3 తప్ప. ఇంటిని అలా వదిలి నిద్రపోవాలంటే మనసొప్పక ఆ రణరంగంలోకి దూకి సర్దడం మొదలుపెట్టారు. ఈ 3తో పాటు వయసైపోయినా, పనిచేసే శక్తి లేకపోయినా బాధ్యతగల ఆడమనిషి అవటంతో కోడళ్లతో మాట్లాడుతూ ఏవి ఎక్కడ సర్దాలో సూచనలు చేస్తూ అక్కడే ఉంది ఇందిరమ్మ కూడా. పెండ్లికి పిలిచిన వాళ్లలో ఎవరెవరు రాలేదు, భోజనాల ఏర్పాట్ల గురించి అతిథులు ఏమన్నారు, మగపెండ్లివారు అన్ని విషయాలలో ఎలా సహకరించారు, వాళ్ళెంత మంచివాళ్ళు, ఇలాంటి విశేషాలను పనిచేసుకుంటూ ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు అత్తగారు కోడళ్ళు. హైమ మాత్రం ఎవ్వరితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా తల తిప్పకుండా సర్దుతూ ఉంది వస్తువులను. కాసేపటికి ఆ విషయం గుర్తించిన తులసి, హైమక్కా, ఏంటి మీరేమీ మాట్లాడటం లేదు? ఆరోగ్యం బాలేదా? అయితే మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి, మేము కొన్ని సర్ది వచ్చేస్తాంలేండి అంది. అప్పుడే హైమ మౌనాన్ని గుర్తించిన ఇందిరమ్మ, నీరజ ఆమె వైపు ఆందోళనగా చూశారు. హైమా, నువ్వెళ్ళి పడుకోమ్మా, మేం చూసుకుంటాం. పాపం, పెళ్లిలో అసలు నువ్వు విశ్రాంతే లేకుండా తిరిగావు అంది నీరజ. అదేం లేదక్కా, వెనక్కు తిరగకుండా చేసే పని ఆపకుండా అంది హైమ. నాకర్థమైంది. హైమ పెండ్లై ఈ ఇంటి కోడలుగా వచ్చిన సమయానికి 6 నెలల బిడ్డ జాహ్నవి. అమ్మడే తన లోకమయ్యింది మన హైమకు. పెద్ద కోడలు నీరజకు 2వ గర్భం, తరువాత కాన్పు, ఆపై పసిబిడ్డ తల్లిగా ఉండటంతో ఆ సమయంలో అమ్మడికి హైమే తల్లయింది. దానిక్కూడా ఈ పిన్నంటే ప్రాణం పాపం. ఇప్పుడు తను పెండ్లై వెళ్ళిపోతుందని దీనికి దిగులు. అంతేనా హైమా అంది ఇందిరమ్మ నవ్వుతూ. నెమ్మదిగా అందరివైపు తిరిగింది హైమ. అది కాదు, మీ అందరికీ నేను ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి అంది చిన్నగా. ఆమె గొంతులో వినిపిస్తున్న అంతులేని విచారానికి ఎక్కడ పనులక్కడ ఆపేసి, ఏమైంది హైమా అంటూ దగ్గరకొచ్చారు మిగిలిన వారంతా. ఆలస్యం చేయకుండా చెప్పడం మొదలుపెట్టింది హైమ. పెళ్లి జరుగుతుండగా నేనో వైపు నుండి, నాని మరోవైపు నుండి వచ్చిన అతిథులను పలకరిస్తూ ఉన్నాం. జాహ్నవి ఆఫీస్ నుండి వచ్చిన వాళ్లతో, నాని టిఫిన్స్ తిన్నారా అంటూ పలకరిస్తున్నాడు. అంతలో వాళ్లలో ఓ అమ్మాయి, నువ్వు జాహ్నవి తమ్ముడు నానివి కదా అని అడిగింది. వీడు అవును అన్నాడు. ఇక వాళ్లంతా మన అమ్మడు, తన తమ్ముడు నాని గురించి ఏమేమి చెప్పేది, ఎలా నవ్వించేది చెబుతూ నవ్వుకున్నారు కాసేపు. ఇంతలో ఎవరో, ఇతని బట్టలేగా మన నారాయణకు జాహ్నవి మేడం తెచ్చిస్తుండేది అని అన్నారు. మన నాని, అవునండి నావే. ఇంతకు ఆ నారాయణ ఏడి? అక్క ఎప్పుడూ చెబుతుండేది అతని గురించి అన్నాడు.
దానికి వాళ్ళల్లో నుండి ఓ అబ్బాయి, అదేంటి మీ అక్కయ్య చెప్పలేదా? ఆ నారాయణ చనిపోయాడుగా అన్నాడు. అయ్యో, నాకు తెలీదండి. నేను హాస్టల్ నుండి 2 రోజులైంది వచ్చి. ఇంతకు ఇంత చిన్న వయసులో ఎలా? ఎందుకు చనిపోయాడు అన్నాడు నానిగాడు ఆందోళనగా. అతనినెవరో సిటీ ఔట్స్కట్స్లో హత్య చేశారు. 1 రోజులు దాటింది అన్నారు వాళ్లలో ఒకరు. హైమ చెబుతున్న మాటలు ఆపి అందరి వంక చూసింది బాధగా. అది వింటున్న మిగిలిన వాళ్ళు పక్కనే పిడుగు పడ్డట్టు అదిరిపడ్డారు. ఏంటి, ఆ నారిని హత్య చేయబట్టాడన్నది నిజమేనా? అంటే మన జాహ్నవి చెప్పింది? గుండె పట్టుకొని కూలబడింది ఇందిరమ్మ.